ఇంకోటి సాక్షి పేపర్లోనే పసుపు బిళ్ళలతో వస్తే పని చేయొద్దు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేసిందట. పసుపు బిళ్ళలతో వస్తే పని చేయాలి అని అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి గత నెలలో ఒక ప్రకటన చేసిండు. పసుపు బిళ్ళ తీసిపోయి టేబుల్ మీద పెట్టండి, ప్రభుత్వ అధికారి మీకు మంచినీళ్ళు ఇచ్చి టీ పోసి కాఫీ పోసి మర్యాద చేసి మీకు పని చేసి పంపిస్తాడు, మన తడాక ఏందో చూపిద్దామని డైరెక్ట్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. అదే ప్రాంతానికి చెందిన నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే పసుపు బిళ్ళలతో వస్తే మీరు పని చేయొద్దని అక్కడ అధికారులు చెప్పారు. ఒకవైపు ఒక మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి పసుపు బిళ్ళతో వస్తే అధికారులు పని చేయకపోతే తాట తీస్తా అని ఆయన చెప్తాడు. ఇంకొక వైపు అదే అధికార పార్టీకి అలయన్స్ అయిన అదే కూటమిలో ప్రభుత్వంలోని జనసేన పార్టీ ఎమ్మెల్యే పసుపు బిళ్ళలతో వస్తే పని చేయొద్దని చెప్తున్నారు. ఈ ఇద్దరి మధ్యలో, రెండు పార్టీల మధ్యలో ఘర్షణతో ఇబ్బంది పడుతున్నారు అధికారులు అనేది అర్థమవుతుంది. నెల్లిమర్ల ఎమ్మెల్యే అట మాధవి హుకుం జారీ చేశారట. ఆమె చేసింది బాగానే ఉంది, పసుపు బిళ్ళతో వస్తే పని చేయొద్దు అన్నంత వరకు బాగానే ఉంది. ఇంకొక అడుగు ముందుకేసి ఆమె చెప్పింది ఏందో చూద్దాం. తాను చెప్పిన పనులే చెప్పిన వారికే చేయాలని అధికారులకు మరి ఇదేంది? మళ్ళా నువ్వు చెప్తే ఏంది, ఆయన చెప్తే ఏంది? అంటే అచ్చెన్నాయుడు గారు పసుపు బిళ్ళతో వస్తే పని చేయమన్నది, మీరు నేను చెప్పిన వాళ్ళకే పని చేయమన్నది రెండు ఒకటే కదా. ఆయన పసుపు బిళ్ళ అన్నాడు, నేను పేర్లు ఇస్తా, ఆ పేర్లు ఇచ్చిన వాళ్ళకే పని చేయండి అని మీరు చెప్పారు. కాబట్టి దీనికోసం కాదు ప్రజలు ఎన్నుకుందాం మిమ్మల్ని. ప్రజలకున్న సమస్యలు, ప్రజలకున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు కావాల్సిన అభివృద్ధిని ఏ ప్రజలు వచ్చినా, అది పొలిటికలా, రాజకీయ పార్టీయా, మతమా, కులమా సంబంధం లేకుండా, ప్రాంత సంబంధం లేకుండా వాళ్ళకి అందరికీ పనిచేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేయాలి తప్ప ఒక ఆయన పసుపు బిళ్ళలతో నొత్తేనే పని చేయండి, ఇంకొక ఆయన నేను లిస్టు పంపిస్తా, ఆ లిస్టులో ఉన్న పేర్లకి పని చేయండి, మిగతా వాళ్ళకి పని చేయొద్దంటే మీకోసం మీ ఏజెన్సీ కాదు ప్రభుత్వం, మీ పర్సనల్ ఏజెన్సీ, మీ ప్రైవేటు ఏజెన్సీ, ప్రైవేట్ కంపెనీ కాదు. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ప్రజలందరికీ పరిపాలన చేయాలి, ప్రజలందరికీ సేవ చేయాలి. ఆమె బాగానే ఉంది, పసుపు బిళ్ళతోనే వస్తే పని చేయొద్దు అన్నది. సరే, వాళ్ళ పార్టీలు రెండు మధ్యలో ఏం గొడవలు ఉన్నాయో తెలియదు, కానీ పచ్చగడ్డ వేస్తే బగ్గుననే పరిస్థితి ఉన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే డైరెక్ట్గా ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. తాను చెప్పిన పనులే చెప్పిన వారికే చేయాలని అధికారులకు మాధవి హుకుం. ప్రభుత్వ కార్యాలయాలకు జనసేన పార్టీ నేతల పేర్లతో జాబితాలు పంపిందట. డైరెక్ట్గా లిస్టే పంపిందట. గవర్నమెంట్ ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండి ఆఫీసులు, పోలీస్ స్టేషన్లకి డైరెక్ట్ లిస్టు పంపి, ఇగో ఈ గ్రామం నుంచి ఈ నాయకుడు వస్తేనే పనిచేయండి, ఈ గ్రామం నుంచి ఈ నాయకుడు వస్తే పనిచేయండి, ఈ మండలం నుంచి ఈయన వస్తేనే పనిచేయండి అని లిస్టు పంపిందట. ఆథరైజ్డ్ లిస్టు. ఇది విచిత్రంగా ఉంది, ఎక్కడ చూడలే మనం. ఒకవేళ ఆన్ రికార్డు కాకుండా ఆఫ్ రికార్డు చెప్తారు కొంతమంది, ఇగో మా కార్యకర్త వస్తారు పని చేయండి అని. కానీ డైరెక్ట్గా లిస్టు పంపించి ఈ లిస్టులో ఉన్న వాళ్ళకి తప్ప పసుపు బిళ్ళతో వస్తే పని చేయొద్దు అని కూడా చెప్పిందట. నువ్వు చేసేది అదే అనేది ప్రజలు అనుకునేది పరిస్థితి. ప్రతి పంచాయతీ నుంచి ఇద్దరేసి కార్యకర్తలు చొప్పున అధికారులకు డైరెక్షన్. ఎమ్మెల్యే తీరుపై టీడీపీ నాయకులు గుర్రు. పసుపు బిళ్ళతో కాదు, పసుపు చొక్కాతో వచ్చిన పనులు కావడం లేదని మండిపడ్డారట. ఇది అసలు ఏం కావరమా, ఏం దౌర్భాగ్యం? పసుపు బిళ్ళేంది, పసుపు చొక్కాలేంది, ఈ లిస్టులేంది? అంటే ప్రజల మామూలుడికి ఏ సమస్య వచ్చినా వీళ్ళ ఏజెంట్ని కలవాలన్నట్టు దీని అర్థం. ఈ లిస్టు పంపడం అనక అర్థమైంది. ఒక్కొక్క విలేజ్ నుంచి ఇద్దరిని పంపిందట ఈ మాధవి గారు ఎమ్మెల్యే. ఈ ఇద్దరు వస్తేనే పని చేయండి, ఏ పని ఉన్నా అంటే అక్కడున్న ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ ఆ ఇద్దరిని సంప్రదించి ఏమన్నా కప్పం కట్టుకుంటే పని అయింది, ఏమన్నా తాయిలాలు ఇస్తే పని అయింది అని దీని అర్థం. ఏజెంట్ అన్నట్టు. ఏంటి ఇద్దరు? ప్రజలకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన సమస్యలపైన ఎవరు వచ్చినా మీరు పని చేయండి, ఏ మనిషికైనా పని చేయండి అని చెప్పాల్సింది పోయి, నేను ఇచ్చిన ఇద్దరు మనుషులకే పని చేయండి అంటే ఆ ఇద్దరు మనుషులు మీ ఏజెంట్లా? ఆ ఇద్దరు మనుషుల ద్వారాగానే ప్రతి ఒక్కళ్ళు పోవాలనా? ఆ ఇద్దరు మనుషులకు ఉన్న హోదా అయింది? ఆ ఇద్దరు మనుషులు ఏమైనా సర్పంచ్లా, ఎంపీటీసీలా? ఏంటి ఇద్దరు మనుషులు అంటే? మరి ఇక ఎలక్షన్స్ ఎందుకు? లోకల్ బాడీ ఎన్నికలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల పరిషత్తులు ఎందుకు? మీరే లిస్టు రాసి అధికారులకు పంపితే ఆ ఇద్దరి దగ్గరకే పోవాలనేది పెడితే మీ ఏజెంట్తో లంచాలు తీసుకుంటారా, కప్పం కట్టాలనా ఏంటనేది డిసైడ్ చేసుకోండి. ఇక ఒక ఆయన పసుపు బిళ్ళటడు, ఇంకొక ఆయన లిస్టులు పంపిస్తాడు. అంటే డెమోక్రసీ ఉందా లేదా, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన నడుస్తుందా లేదా అనేది చర్చ. మీ కుమ్మలాటలో ప్రజలు బలయ్యే పరిస్థితి వచ్చింది.